సిస్టమ్ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు? అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరూ కలిసి 2018లో తక్కేళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా మీరు. మీరెందుకు మీ సర్వేని, ఆ సిస్టమ్ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు మళ్ళా కొనసాగించట్లేదు అంటున్నా. టోటల్ స్టేషన్ లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి. సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్ గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన, అతిగతి లేనటువంటి, ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. ఉన్నా కాదా సత్యప్రసాద్ గారు? మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే, మాకు లక్షలు లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల లక్షల సమస్యలు అయితే, సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరెందుకు తీర్చట్లేదు అంటున్నా. 2 ఏళ్ళు అయింది కదా మీరు ఎక్కి. 2 ఏళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను. ఎవరి సమస్య తీర్చారు మీరు? ఎందుకని అవి తీర్చే సమస్యలు కాదు. ముందున్న ముసళ్ళ పండగ, నువ్వు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్వే చేస్తున్నావు కదా, జగన్ గారిని కాపీ కొడతా, జగన్ గారిని ఫాలో అవుతా. ఆ సర్వేకి సంబంధించిన పుస్తకాలు రేపు ఏప్రిల్ నుంచి నువ్వు కూడా ఇస్తావు కదా, అప్పుడు చెబుదాం అసలు నీ పండగ ఏంటో, నీ కథ కమామిషు. సమస్యలు వస్తున్నాయా, రావట్లేదా? ఎందుకు రావు? ఎందుకు వస్తాయి సమస్యలు? ఎందుకని సమస్య రైతుగా సమస్యగా భావిస్తాడంటే, 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఆ సర్వే మాన్యువల్ సర్వే, చైన్ సిస్టమ్ సర్వే, గొలుసులతో